ఏమిటంటే మనము దేవుని ఎదుట యథార్థ హృదయముతో ఉండి ప్రార్థన చేయలేకపోవటం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఓ రాజు యూదావారిని, బెన్యామీనీలను చక్కగా పరిపాలన చేస్తూ దైవ సన్నిధిలో హృదయమును యథార్థముగా ఉంచుకున్నాడు. హృదయ తలంపులు, హృదయ ఆలోచనలు, హృదయములో పుట్టే స్వాభావిక మూఢత్వము, హృదయములో కలిగే భయంకరమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా విడిచిపెట్టి యథార్థత అనేది మనం ధరించుకోవాలి. ఇంకో మాట చెప్పనా, ఇట్టి స్థితి కలిగిన వారికి ఎప్పుడు ఆటుపోట్లు కానీ ఇబ్బందులు కానీ ఎన్నటికీ రానే రావు. మీరు అదే